అండ్ ఎలా అనిపించింది బకాసుర రెస్టారెంట్ లో హీరోయిన్ గా చేశారు? ఎలా అనిపిస్తుంది? మీ ఫీల్ ఏంటి? అంటే చాలా రెస్పాన్స్ ఏంటి? చాలా అంటే నా ఫీలింగ్ గురించి చెప్పాలంటే నేను ఈరోజు యాజ్ అన్ ఆడియన్గా ఫస్ట్ టైం చూశాను. క్లైమాక్స్ అయితే అసలు నేనే ఏడుస్తూ కూర్చున్నాను అనమాట. ఒక సాంగ్ ఉంటుంది హైలైట్, అండ్ చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా ఎంగేజింగ్గా ఉంది. అండ్ కామెడీ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, సో జనాలకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ నేను యాక్ట్ చేశానని చెప్పట్లేదు, కానీ మా ఫిల్మ్ అయితే చాలా బాగుంది. అంటే ఎట్ ద ఎండ్ మీ రోల్ కూడా చాలా అద్భుతంగా కనిపించేలా, లైక్ ఆయనకి రిలీఫ్ ఇచ్చేలా అనిపించింది ప్రవీణ్ గారికి. అవును, అంత స్ట్రెస్ ని మెయింటైన్ చేస్తూ. అవునవును. ఫస్ట్ అంటే డైరెక్టర్ గారు మీకు స్టోరీ వినిపించినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? బాగా అనిపించింది. అంటే ఇది నా ఫస్ట్ ఫిలిం కదా, సో ఒక మంచి క్యారెక్టర్తో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నా అని చెప్పేసి అనిపించింది. అండ్ అదే జరిగింది కూడా మూవీ చూసిన తర్వాత కూడా. యా. అండ్ మిగతా యాక్టర్స్, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ అయి ఉన్నప్పుడు కొంచెం పెద్ద సినిమాలలో యాక్ట్ చేయాలి, తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అనిపిస్తుంది. బట్ మీరు అందరూ కొత్త వాళ్ళే అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా తీసుకొని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఫస్ట్లీ డైరెక్టర్ గారికి, శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ హీరోని పెట్టుకుంటే ఎక్కువ మార్కెటింగ్ వస్తుంది అని అనుకునే రోజుల్లో అందరూ ఫ్రెష్ ఫేసెస్ని తీసుకుని ఒక ఫిలిం తీసి అండ్ ఇప్పుడు ఇంత మంచి టాక్ వస్తుందంటే ఇట్ వాస్ టూ గుడ్. అండ్ నేను కూడా కొత్త, నాకు హీరోయిన్ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్. మీ పరంగా మీరు సినిమాలో యాక్ట్ చేశారని కాదు, యాజ్ అ ఆడియన్ రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు? 10కి 20. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బకాసుర రెస్టారెంట్ టైటిల్లోని ఒక కిస్ట్ చాలా బాగుంది. బకాసురుడు అంటే తినేవాడు, రెస్టారెంట్ వెళ్ళేవాళ్ళు, ఈటీ ఫుడ్కి సంబంధించిన అనుకుంటారు, కానీ దీంట్లో ఉన్న సెంటిమెంట్ పాయింట్లు చూస్తే ఎస్జే శివ గారు చూపించిన డెడికేషన్కి ఆక్సెప్ట్ చెప్పచ్చు. మ్యూజిక్ కూడా ఆసమ్ అనే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ గారు అయితే కనుక మర్చిపోలేని సన్నివేశాలకు సంబంధించిన క్లూ పాయింట్స్ అన్ని కూడా బాగా రివీల్ చేశారు. యూత్ నుంచి జాబ్ పర్పస్కి వెళ్తే ఆ ప్రెస్టేషన్ ఏంటి అనేది శ్రీకాంత్ అయ్యంగారు కూడా చాలా ప్రజెంటేషన్ చేశారు. స్క్రిప్ట్ చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వైవర్ష గారికి హ్యాట్సప్ చెప్పచ్చు. మన మధ్య లేని వాళ్ళకి మన మధ్యలో ఉన్న వాళ్ళు చూపించే ప్రేమ ఏంటి అనేది సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. బోరింగ్ అనేది ఎక్కడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా బాగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న మూవీ ఏంటంటే బకాసుర రెస్టారెంట్. ఇలాంటి చిన్న సినిమాలే పెద్ద విజయాలు అంటారు కదా, ఆడియన్స్ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఇప్పుడే బకాసుర మూవీ చూస్తూ ఉంటే నాకు మొత్తం ఒక ఫుల్ ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలా అనిపించింది. ఈ నిమ్మకాయతోటి మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. నాకేం భయం, నిమ్మకాయలో ఉంటుంది దయ్యం అన్నట్టు ఈ నిమ్మకాయతోటి ఫస్ట్ హాఫ్ మొత్తం నిమ్మకాయతోటి అవుతుంది. తర్వాత హర్ష బ్రో వచ్చాక ఆ ఎలివేషన్ వేరే విధంగా ఉంటుంది. కామెడీ అయితే ఇలాంటి మూవీ ఈ ఇయర్లో రాలే. 2025లో ఎన్టీఆర్ గారు తీశారు జైలోకుశలో రావణాసుర. ఇప్పుడు మనం అందరం చూడాలి తప్పకుండా ఈ బకాసుర. ఎగ్జామ్ హాల్లో ఆడుతున్న చెల్లో పెన్ను ఈ మూవీలో ఉంటుంది ఫుల్ పన్ను. ఎక్కడికి వెళ్ళినా ఈ మన ఉప్పల్ బాల్ గురించి మాట్లాడుకోవాలి ఈ సినిమాలు. ఎందుకంటే ఆయన వెనక నుండి చూస్తే ఒక అమ్మాయిలా టెంప్ట్ అయిపోతాం, ముందుకు పోయి చూస్తే షాక్ అయిపోతాం, షాక్ అయ్యారా అన్నట్టు ఉంటుంది. తర్వాత మన యాక్టర్స్ అందరూ, ఇంకా యూట్యూబ్ యాక్టర్స్ అందరూ అందులో యాక్టింగ్ చేసేసారు. మన ప్రవీణ్ అన్న అయితే ఏడిపించేశాడు అనమాట. వాళ్ళందరూ గ్రూప్కి ఒక పెద్ద దిక్కులా ఉండి చించిపడేశాడు. ఈ మూవీకి అయితే ఈరోజు ఫస్ట్ డే ఒక 30 నుండి 50 lakhs వరకు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా రేటింగ్ ఒక 4 ఇవ్వచ్చు. బాగుంది, గుడ్ మూవీ, చూడొచ్చు ఒకసారి. బకాసుర రెస్టారెంట్ సినిమా చూడడం జరిగింది ఇప్పుడే. బకాసుర రెస్టారెంట్ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక ఎమోషనల్ కానీ, ఒక కామెడీ పరంగా కానీ, ఎమోషనల్గా కానీ, కామెడీ పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ హారర్ థ్రిల్లర్గా వెళ్తున్న సినిమా, సెకండ్ హాఫ్లో ఏ విధంగా మంచిగా ఎమోషనల్ చేసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా పోయా. నిజంగా చెప్తున్నా, కాన్సెప్ట్ ఉంది సినిమాలో, మంచి కాన్సెప్ట్ ఉంది. వైవ హర్ష గారి కామెడీ కానివ్వండి, లీడ్ చేసిన వాళ్ళ కామెడీ కానివ్వండి, సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉంది భయ్య. 5 ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ హైదరాబాద్లో జీవించడానికి ఏ విధంగా కష్టపడతారన్నది స్టార్టింగ్ పాయింట్ అయితే, సినిమా ఏ విధంగా ఎండ్ అవుతుంది, ఏ విధంగా బకాసురుడు వస్తాడు, బకాసుర రెస్టారెంట్ ఏ విధంగా స్థాపించబడుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. సినిమాలో మంచి మంచి రోల్స్ ఉన్నాయి. కామెడీ పరంగా ఉప్పల్ బాలు గారి కానివ్వండి, ఇంకా మిగతా చిన్న చిన్న రోల్స్ వాళ్ళు కానీ కామెడీ పరంగా వస్తుంది. హారర్ పరంగా అయినా ఎమోషనల్ అనిపిస్తుంది. వైవ హర్ష గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ అనిపిస్తుంది. తల్లిదండ్రులు లేకపోతే, ఫ్యామిలీ లేకపోతే ఏ విధంగా జీవితం అవుతుంది అనేది సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. సినిమా బాగుంది, మంచి కాన్సెప్ట్ అనే సినిమా.
ఈ సినిమాని ఆదరించండి. బకాసుర రెస్టారెంట్. థ్యాంక్ యూ. బకాసుర రెస్టారెంట్ అనే మూవీ అయితే చూసిన భయ్య, చాలా బాగా అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ జోనర్, కొత్తగా అనిపించింది. డైరెక్షన్ కానీ అసలు ఆర్టిస్ట్ కొత్త వాళ్ళు కూడా ఉంది, చాలా చక్కగా తీశారు సినిమా. అలాగే మేము చెప్పుకుంటే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. సినిమా ఏంటంటే ఇంత అద్భుతంగా కొత్త వాళ్ళని కూడా పెట్టుకొని చిన్న చిన్న టిక్ టాక్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇంత అద్భుతమైన సినిమా తీయడం అయితే చాలా కష్టం. అలాంటిది చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఒకటైతే మాట్లాడుకోవాలి, హీరో గురించి చెప్పాలి అంటే ఫ్రెండ్ క్యారెక్టర్, ప్రతి సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఓ బ్రదర్ క్యారెక్టర్ చేసుకుంటూ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేయడం అనేది అసలు అద్భుతం అనుకోవచ్చు. ఫుల్ లెంత్ సినిమా, ఫుల్ లెంత్ కూడా కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది. అలాగే అర్రర్ ఎఫెక్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే చూస్తున్న సినిమాలలో అంటే జనరల్ సినిమా అంటే రెగ్యులర్ సినిమా కాకుండా ఒక డిఫరెంట్ సినిమా అని మాత్రం అనిపించింది. చాలా మంచి సినిమా, నాకు చాలా బాగుంది సినిమా అయితే. అంటే క్లైమాక్స్లో వస్తాడు, అంటే తన క్యారెక్టర్ వచ్చినంతసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే క్లైమాక్స్లో ఇంకో కొద్దిగా హైప్ వచ్చింది అనమాట. అంటే వైభవర్ష గురించి మాట్లాడాలంటే ఒకటే మాట, చాలా క్యారెక్టర్స్ చేశాడు. ఇందులో క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ గెటప్ కానీ అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ జోనర్లో చేయడం తన కెరియర్లో కూడా ఒక అంటే చూపించుకోవచ్చు. అంటే ఇలాంటి క్యారెక్టర్ కూడా వైభవర్ష చేస్తాడు అన్నది కూడా చాలా చక్కగా ఉంది. నేను ఇంకా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టరు చాలా మంచిగా అనిపించింది భయ్య. సినిమా రెగ్యులర్ సినిమాని కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ రావడం, ప్రతి ఒక్కరి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో మ్యూజిక్ ఈ సినిమాకి సంబంధించి అయితే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంత బాగా అంటే ఒక చిన్న సినిమా అనేది కాకుండా ఇలాంటి సినిమాలు ఇట్లు బ్లాక్ బాస్టర్ కొట్టుతున్నాయి కాబట్టి ఈ సినిమా మంచి హిట్ సినిమా. అలాగే ఈ సినిమాకి చాలా ప్లస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య, మ్యూజిక్ మాత్రం మామూలు కొట్టలేదు, వేరే లెవెల్. అంటే చిన్న సినిమా ఇలాంటి సినిమాలకి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఈ సినిమాకి అయితే చాలా ప్లస్ అయింది. ఈ సినిమా చాలా మంచిగా ఉందన్న. రేటింగ్ అది మంచి ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా థియేటర్లో చూడొచ్చు, చాలా బాగుంది. చూసి బయటకు వచ్చాను. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ మూవీ. డైరెక్టర్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఫస్ట్ మూవీ చేశారు యూఎస్లో, కోట్ చేసుకుని కూడా వచ్చి కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్కు ఒక ప్రపంచానికి కొత్త ప్రపంచం చూపించాడు ఈ మూవీలో. ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. దీంట్లో ఫుల్ పిచ్చ కామెడీ ఫస్ట్ స్టార్టింగ్ వరకు. బకాసుర రెస్టారెంట్ అంటేనే ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీ ప్లస్ ఫుల్ రిచ్ కామెడీ. ఒక వెరీ నైస్ పర్సన్, ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద వాళ్ళ వరకు మూవీ చూడొచ్చు. వెరీ నైస్ మూవీ. డబ్బులు పెట్టే వేస్ట్ కాదు దీనికి రేటింగ్ కూడా మంచిగా వస్తుంది. అందరూ అనుకుంటున్నారు సినిమా బకాసురలో కామెడీ ప్రవీణ్ హీరో చేశారని అనుకుంటున్నారు, కానీ ప్రవీణ్ కూడా చాలా కష్టపడింది దీనిలో. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కానీ, దానిలో మాట్లాడడం కానీ, ఒక వినయ విధంగా చాలా బాగుంది. ప్రవీణ్ మాటలు చాలా బాగున్నాయి. ఆయన ఒక ఫ్రెండ్స్తో ఉండడం, రూమ్లో ఉండడము, ఆ రూమ్లో వీళ్ళు గల్లాట చేయడము, అనేది ఒక థ్రిల్, ఆయన ఒక లైఫ్ లాంటిది అది. సినిమా చాలా బాగుందండి. ఈ మూవీ మాత్రం తక్కువ చూడాల్సిందే. ఇలాంటి మూవీ ఇంకా డైరెక్టర్ తీయాలని కోరుకుంటున్నాను. రిచ్ కామెడీ అండి, ఫుల్ మూవీ, మంచి మూవీ, వెరీ నైస్ మూవీ అండి. వెరీ ఫుల్ రిచ్ మూవీ ఇది. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సింది, ప్రతి ఒక్కరు మూవీ చూసి ఆదరించాల్సింది. డైరెక్టర్ మంచి రేటింగ్ రావాలి దీనికి. థ్యాంక్ యూ అండి. ఓకే అన్న, ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ మూవీ చూసి వస్తున్నాను. నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ప్రవీణ్ గారు ఈ రేంజ్ యాక్టింగ్ అయితే నేను ప్రీవియస్ మూవీలో ఎప్పుడు చూడలేదు అనిపించింది. ఎందుకంటే ఇది మెయిన్ లీడ్ క్యారెక్టర్. ఆయన ఒక నలుగురు ఫ్రెండ్స్ని పెట్టుకుని ఒక చిన్న రూమ్లో ఒక కామెడీ సృష్టించడమే కానీ లాస్ట్ క్లైమాక్స్లో హర్ష సాయిని పెట్టుకుని ఏడిపించాడు అన్న. ఒక కమెడీని పెట్టుకుని ఏడిపించాడంటే డైరెక్టర్ గారు నిజంగా మీ వెర్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. కామెడీ సెంటిమెంట్ చాలా బాగా పడింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో అయితే మాత్రం సెకండ్ హాఫ్కి హిట్ ఇచ్చి వదిలారు. సో ఈ సినిమాని ఈ రేంజ్లో ఉందంటే రాబోయే 2 సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సూపర్ మేడం, నిజంగా సెంటిమెంట్ అయితే మాత్రం చాలా బాగా పడింది. సూపర్ అంటే నచ్చింది, బాగుంది సినిమా. ఓకే.